పోశారు, విద్యాలయాలు పరిచయం చేశారు, వైద్యాలయాలు పరిచయం చేశారు. మన జీవితంలో ఎప్పుడూ ఊహించనటువంటి స్థానాన్ని మన బడుగు బలహీన వర్గాలకు కల్పించారు. ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు భారతదేశంలో ఉన్నవారు రుణపడి ఉండాలి. ఎవరికి? మిషనరీ తల్లిదండ్రులకు. వారు వేసిన పునాది పైన ఒక అంబేద్కర్ గారు లేచారు. వారు వేసిన పునాది పైన ఒక జ్యోతిబా ఫూలే గారు లేచారు. వారు వేసిన పునాది పైన మనం లేచాం. కారణం ఏంటో తెలుసా? దేవుని రాజ్య స్థాపన, సమానత్వం అన్న ఆలోచన, సామ్యవాదం అన్న ఆలోచన, ప్రతి ఒక్కరికి ఛాన్స్ దొరకాలి అన్న ఆలోచన, ప్రతి ఒక్కరికి తినే హక్కుంది అన్న ఆలోచన, ప్రతి ఒక్కరికి బట్ట కట్టే హక్కుంది అన్న ఆలోచన, ప్రతి ఒక్కరూ సమానంగా రోడ్డు మీద నడవగలరు అన్న ఆలోచన. ఈడేంటిడు బట్టలు కట్టుకోవడం, రోడ్డు మీదకి వెళ్ళటం మాట్లాడుతున్నారంటావా? ఇది గాస్పెల్, ఇది సువార్తలో భాగం. నిన్ను మనిషిగా గుర్తించటం సువార్తలో భాగం. అందుకనే మొదటి అధ్యాయంలోనే చదివించాను. నీవు దేవుని స్వరూపమందు, దేవుని పోలిక చొప్పున చేయబడ్డావు. ఆ విషయాన్ని మరిచినటువంటి సంస్కృతిలో, ఆ విషయాన్ని మరిచి గొడ్డు కంటే హీనంగా మరిచినటువంటి సంస్కృతిలో నువ్వు గొడ్డు కంటే హీనం కాదు. నువ్వు దేవుని స్వరూపంలో ఉన్నావు, నువ్వు దేవుని పోలిక చొప్పున చేయబడ్డావు. నీ కోసం నా ప్రాణమైనా పెడతాను అని ముందుకొచ్చినటువంటి ఒక స్టోక్స్ దొరగారు, ముందుకొచ్చినటువంటి ఒక గన్ను దొరగారు, ముందుకొచ్చినటువంటి ఒక కాటన్ గారు, ముందుకొచ్చినటువంటి ఒక సిపి బ్రౌన్ గారు, ముందుకొచ్చినటువంటి ఒక బియర్ దొరగారు, ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ సంఖ్య కేవలము వందల్లో ఉంటుంది. దేశాన్ని తలక్రిందులు చేశారు. ఎలా? మతం కట్టా? నో, దేవుని రాజ్యాన్ని స్థాపించారు. ఒకే రోజు 2700 మంది ఇదే కెనాల్లో బాప్తిసం ఇచ్చాడు. ఎందుకు? అన్నం పెట్టా? అన్నం పెడితే మారారా? నో, నా పట్ల, నా జాతి పట్ల, నా ప్రజల పట్ల వాళ్ళకున్న అంకిత భావం, సువార్త నూరి పోసిన అంకిత భావం, నువ్వు దేవుని స్వరూపంలో ఉన్నావు అని గుర్తు చేసిన అంకిత భావం మన పితరులను వారికి ఆకర్షించేలా చేసింది, వారి వైపుకు వెళ్ళేలా చేసింది. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? దేన్ని కట్టే ప్రయత్నం చేస్తున్నాం? 20,000 కోట్లు వేసుకొని ఫ్లడ్ లైట్లు పెట్టుకొని అడుక్కునే వాళ్ళు వస్తే వాళ్లకు తీసి ఇవ్వడానికి అది దేవుని రాజ్యం అని భ్రమపడుతున్నాం.